నెక్స్ట్ ముఖ్యమంత్రికి మంత్రులకు పడతలేదా? మొన్న గొడవ జరిగిందా నిజంగానే క్యాబినెట్ సమావేశంలో? గొడవ మీన్స్ రేవంత్ రెడ్డి వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటే మొత్తం అందరికి క్లాస్ బీకిండు, అరుచుకున్నాడు. అసలు మీరు ఇట్లా అయితే నేనేంటో నేను చూపించాల్సిన పరిస్థితి వస్తుంది అని మాట్లాడినట్టు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఆయన సంపాదకీయంలో రాసిండు ఎడిటోరియల్. సరే, ఆ రాధాకృష్ణ గారు సమాచారంతో రాసిండు నాకు తెలియదు, కానీ మీరు చాలా క్యాబినెట్లు చూసిర్రు. కేసీఆర్ గారి క్యాబినెట్ చూసిండ్రు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో చూసిర్రు, రోషయ్య గారిని చూసిర్రు, కిరణ్ కుమార్ చూసిర్రు, ఇంకా వీలైతే చిన్నప్పుడు మనం వెంకటరామారావు దగ్గర చూసినాం. కానీ ఫ్రెండ్లీ క్యాబినెట్ ఎప్పుడు చూసి ఉండరు మీరు. ఫ్రెండ్లీ అంటే తనుకోవడమా? అంటే ఒక అన్నదమ్ముల లెక్క కలిసి కూర్చొని అంత జాలీగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి క్యాబినెట్ ఒక రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, అంత ఫ్రెండ్లీగా ఆయన అట్లా అంటడం రాయాలి. ఆయన రాసిండో పక్కన పెట్టండి, నేను చెప్తున్నా కదా. ఫెయిల్యూర్ అయినట్టుగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే క్యాబినెట్ లోపల మంత్రులు మాత్రమే కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు రాధాకృష్ణ గారికి ముఖ్యమంత్రి చెప్పిండ్రా లేకుండా ఏ మంత్రి చెప్పాడో చెప్పాలి మరి రాధాకృష్ణ గారు. నేను ఎందుకు చెప్తున్నా, నా అబ్జర్వేషన్ చెప్తున్నా. నేను నాకు అడుగుతున్నాం, నా అబ్జర్వేషనే చెప్పగలను. నేను ఎన్టీ రామారావు గారు 82లో ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి నేను 5వ తరగతి నుంచి పేపర్ చదువుతున్నా, నేను చూస్తా ఉన్నాను. గుండూరావు గారు కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్న కాడ నుంచి. నేను అంటున్నా, ఇంత ఫ్రెండ్లీ క్యాబినెట్ నేను చూసిన కాళ్ళు లేదు. ఫ్రెండ్లీ అంటే ఎట్లా? ఫ్రెండ్లీ అంటే అందరు కలిసి కూర్చొని అన్నదమ్ముల లెక్క, ఒక ఫ్రెండ్స్ లెక్క కూర్చొని మాట్లాడుకునేటటువంటి వాతావరణం ఉన్న క్యాబినెట్. అంటే నా పని నేను చేసుకోవడం, నా దాంట్లో వెళ్ళిపెట్టకు, నీ పని నువ్వు చేసుకొని. ప్రజాస్వామ్యంలో హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఈక్వల్ పవర్తో ఉండేటటువంటి మంత్రులు. దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం చెప్పేటటువంటి కంటెంట్. కాబట్టి ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావనలు క్యాబినెట్లో ఉండదు. క్యాబినెట్ కొలీగ్స్ అంటారు వాళ్ళందరినీ, ముఖ్యమంత్రి ఈజ్ హెడ్ ఫర్ దట్. వాళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, కలిసి కూర్చొని చర్చించుకుంటారు. ప్రజాస్వామ్యం అంటేనే మాట్లాడుకోవడం, భిన్నాభిప్రాయాల్ని ఏకాభిప్రాయంలోకి తీసుకొచ్చి నిర్ణయం తీసుకొని రిజల్యూషన్ చేసి అమలు చేసి ప్రజలకు మేలు చేయడం. దట్ ఈజ్ నథింగ్ బట్ డెమోక్రసీ. ఒక వ్యక్తి తప్ప చుట్టుపక్కల కూడా నిలబడడానికి వీలు లేదు. ఒక్కడు వస్తుంటే వంగి వంగి దండాలు పెట్టాలి అనేటటువంటి క్యాబినెట్ డెమోక్రసీ అనరు, దాన్ని రాచరికం అంటారు. గతంలో అన్ని అట్లాంటివి చూసిండ్రు మనం. కేసీఆర్ 10 సంవత్సరాలు కాబట్టి అందరు అదే ఊహించుకుంటున్నారు. అక్కడ జరుగుతుంది. నేను అంటున్నా కుట్రలు అని అంటున్నారు, ఒకరి మీద కుట్రలు. అందుకని వేరు కుట్ర వేరు కదా. ఇది ఫ్రెండ్లీ క్యాబినెట్ అంటున్నాను. అందుకని కుట్రలు లేవు ఇక్కడ. భిన్నాభిప్రాయాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునే క్యాబినెటే తప్ప భిన్నాభిప్రాయాలు లేకపోతే ఏకశిలా సాదృశ్యం సామాజిక వ్యవస్థ ఉండదు. చివరికి మహేష్ కుమార్ గౌడ్ మాట ఇంటలేడు అన్నాడట కదా. అదే అంటే అట ఇట, ఆయన అట అన్నాడు, ఈయన ఇట అన్నాడు, ఆయన ఇట అన్నాడు. ఇదంతా కూడా ఈ మాత్రం మాట్లాడుకునే స్పేసు అండ్ వెసులుబాటు కాంగ్రెస్ డెమోక్రసీలోనే ఉంటుంది. నేను అదే డెమోక్రసీ అంటే ఏంది, 100 ఆలోచనలు బయటికి రావడం. డెమోక్రసీ అంటే ఎస్ఐ స్థాయి పోలీసుని మంత్రి ఇంటికి పంపడమా, మంత్రి ఇంట్లోకి పంపడమా? అది టెక్నికల్గా ఏ మిస్టేక్ జరిగితే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటారు, అది నడుస్తుంది. ఎవరో పంపించరు. ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేస్తారు, జర్నలిస్టులు పనిచేస్తారు. ఎవరి బాధ్యతల్ని, ఎవరి పారామీటర్స్ని వాళ్ళను కాన్స్టిట్యూషన్ బేస్ మీద ఫిక్స్ చేయబడ్డది. ఇక్కడ మంత్రులు పనిచేస్తారు, కలెక్టర్లు పనిచేస్తారు, ఎస్ఐలు పనిచేస్తారు, అటెండర్ పనిచేస్తాడు. ఎవరి డ్యూటీ వాళ్ళది. ఎవరు ఆ డ్యూటీలో ఎక్కడైనా లోపాలు జరిగి తప్పు జరిగితే దాని మీద వెంటనే పైన ఉన్నటువంటి పద్ధతిలో యాక్షన్ తీసుకుంటారు, రెక్టిఫై చేసుకుంటారు. మంత్రుల మధ్యన భిన్నాభిప్రాయాలు రావడం సహజం. భిన్నాభిప్రాయం రాకపోతే తప్పు అవుతుంది. భిన్నాభిప్రాయం రాకపోతే తన అభిప్రాయాన్ని అణచేసుకొని ఇంకోళ్ళ అభిప్రాయంలో తను నడుచుకున్నట్టుంటది. భిన్నాభిప్రాయాల్లో కలిగి ఉండడమే ప్రజాస్వామ్యం అంటే. నేను అభిప్రాయ భేదాలు వేరు, కుట్రలు వేరు. ఇప్పుడు కొండా సురేఖ మీద జరిగింది కుట్రనే కదా, కుట్ర కోణమే కదా. నేనైతే కొండా సురేఖ కుద్దు అంటుంది, నా మీద కుట్ర కాదు, మాకు మధ్యన గ్యాప్ ఉన్నది, అది ఫిలప్ అయిందని కొండా సురేఖ గారు చెప్తా ఉన్నారు. మా పాప కొంత తొందరపడి మాట్లాడిందని ఆమె చెప్తా ఉన్నారు. అదేందో ఎక్స్ప్లెనేషన్ అటు పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుకున్నారు, ఇన్ఛార్జ్ గారితో చెప్పారు, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాట్లాడుకున్నారు. అదే అంటున్నారు. మా మధ్యన కొంత భిన్నాభిప్రాయం ఉండే మాట్లాడుకొని క్లోజ్ చేసుకున్నాం. సెటిల్మెంట్ అన్నారు, దాన్ని క్లారిఫికేషన్ అంటారు. సెటిల్మెంట్ ఈస్ డిఫరెంట్. ఇది వ్యాపారం కాదు. వ్యాపారమే కదా అన్ని, మళ్ళీ వ్యాపారాలతోనే లేదు గారు. మార్క్సే అంటే కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీని నమ్ముతుంది కాబట్టి, నియంతృత్వం ఉండదు కాబట్టి ఏది పడితే అది కామెంట్ చేసేయచ్చు అనేటటువంటి సిస్టమ్ ఇవాళ ఉన్నది. మేమేమో అందరి అభిప్రాయాలను గౌరవించేటోళ్ళం, ఏకీభవించాం.
ఆ అభిప్రాయంతో భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు అదే అంటున్నా, అది తప్పని చెప్తాం. కానీ మంత్రులు కూడా అట్లనే ఫీల్ అవుతున్నారా? మేము అందుకనే ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేశామని వాగ్దానం చేసినామా లేదా? ఆ ప్రజాస్వామ్య వాతావరణం ప్రజలకే కాదు, కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు కూడా వర్తిస్తుంది. కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. లిమిటేషన్ దాటి మనం మాట్లాడితే ఓవరాల్ సిస్టమ్కు నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పెద్దలు బాధ్యులు ఇంటర్ఫియర్ అవుతారు, మళ్ళీ దాన్ని సరి చేస్తారు. అదే జరుపుకుంటూ వస్తున్నది. ఓకే, చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.